స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక అభివృద్ధి పనులకు కేటాయించాలని నిధులు కేటాయించని పక్షంలో ప్రజా ఉద్యమం చేస్తామని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల సిఎస్ఆర్ నిధులను స్థానిక అభివృద్ధి పనుల కోసం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమలు అందిస్తున్న సిఎస్ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు చేయకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించి పటాన్ చెరువు నియోజకవర్గం నుండి చెల్లిస్తున్న సిఎస్ఆర్ నిధులను స్థానికంగా ఖర్చు పెట్టాలని, లేని పక్షంలో ప్రజల నిరసనను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని గూడెం హెచ్చరించారు. ఈ సమావేశంలో గుమ్మిడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, దశరథ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విజువల్ తీసుకొని ఏడీ మైన్స్కి పంపిస్తాము. మైన్స్ డిపార్ట్మెంట్ నుంచే వాళ్ళు ఫండ్ రిలీజ్ చేస్తున్నారు. సో డిఎంఎఫ్టీ ఏమవుతుందంటే ఈ మధ్య స్కూల్లో శానిటేషన్ కోసం అమౌంట్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో అది డిఎంఎఫ్టీ అమౌంట్. సో పాలిటెక్నిక్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ పైన ఇచ్చినాం, దానికి 10 ఎకరాల ల్యాండ్ కేటాయించి పెట్టి ఆడగట్టాలి. నవోదయ స్కూల్ కావాలి, ఇంటిగ్రేటెడ్ స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ 20 ఎకరాలు కావాలి. మీరు అక్కడ ఇక్కడ నలుతూరులో చూసిరట, నలుతూరు దూరం అవుతున్నాం. ఇది మన పోచారం కాడ మనం 20-30 ఎకరాలు అక్వైర్ చేసి పెట్టినాం, సరెండర్ చేసుకున్నాం. మనం మీరు సీసీఎల్ పంపండి, తీసుకొస్తాం. సీసీఎల్ నుంచి ఆల్రెడీ నలుతూరు అప్రూవల్ వచ్చింది. సీసీఎల్ నలుతూరు వచ్చింది, అది అదొకటి దయచేసి అదొకటి ఆలోచించింది. కొద్దిగా మాకు అది మీరు సీసీఎల్ పంపినట్ట ఆర్డీఓ అక్కడ ఇంగ్ ఇండియాకి వస్తారు, రోడ్ సైడ్ వస్తుంది. కొద్దిగా ఆర్డీఓ చెప్తే నాకు ఇస్తే నేను సీసీఎల్ కొద్దిగా మాట్లాడి అవసరం అంటే సీఎం గారితో లేకపోతే కన్సల్ట్ మినిస్టర్తో చెప్పిస్తాను. ఈ సిఎస్ఆర్ ఫండ్, మినరల్ ఫండ్ మాత్రం దయచేసి పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ ప్రజలను దృష్టి పెట్టుకొని పనిచేయండి. నష్టపోయేది మేము. ఇప్పుడు ఇండస్ట్రీస్తో పోరాడేది మేము కదా, పొల్యూషన్తో పోరాడేది. ఇప్పుడు జిల్లాల బాగు, నక్కబాగుతో క్యాన్సర్, రొమ్ము. నమస్కారం. ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ గారిని పటాన్ చెరువు కొన్ని సమస్యల మీద కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా నియోజకవర్గానికి న్యాయం చేస్తామన్నందుకు వారికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. పటాన్ చెరువు ఇండస్ట్రీ పరిశ్రమలు పడి 45 సంవత్సరాలు దాటి 50 సంవత్సరాలు దగ్గర వస్తూ ఉన్నాయి. ఇక్రిసెట్, బిహెచ్ఎల్, ఫార్మా కంపెనీ, బల్క్ డ్రగ్స్ కంపెనీసు, హార్డ్వేర్ కంపెనీసు, చాలా 2500 కంపెనీలు పటాన్ చెరువు నియోజకవర్గంలో ఉన్నాయి. దాని నుంచి మనకు మంచి అగ్రికల్చర్ నడుస్తున్న సమయంలో అప్పుడున్న ప్రభుత్వాలు ఇండస్ట్రీ తీసుకురావడం జరిగింది. మంచి కొలువులు వస్తాయి, మంచి ఆరోగ్యంగా ఉంటాము, మేమంతా బాగుపడతామని ఆలోచనతో చాలా సంతోషంగా వ్యక్తం చేసినాం. అనుకున్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు గిట్ట అదే అనుకున్నారు, తాతలు గిట్ట అదే అనుకున్నారు. కానీ పరిశ్రమలు వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మాకు దాని విషయం ఏందో తెలిసింది. ఆ ప్రాంతం అంతా విషగుండంగా మారిపోయింది. వాటర్ పొల్యూషన్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, డస్ట్ పొల్యూషన్ కానీ, గ్రౌండ్ పొల్యూషన్ కానీ, రకరకాల పొల్యూషన్తో ఆ ప్రాంతం అంతా విషగుండంగా మారి నక్కవాగు, కాజీపల్లి జిల్లాల వాగు, ఇంగ్లీష్ పత్రికలు, డక్కన్ క్రానికల్ అటువంటి పెద్ద పెద్ద పత్రికలు గిట ఆర్టికల్ రాసినాయి. క్యాన్సర్ రోగాలు వచ్చి చాలామంది చనిపోతూ ఉన్నారు. మహిళలు రొమ్ము క్యాన్సర్ కానీ, గొంతు క్యాన్సర్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ ఇటువంటి రకరకాల డాక్టర్ గుర్తుపట్టని
రోగాలు వచ్చి చనిపోతూ ఉన్నారు అనే ఆలోచనతో దానికి రిపోర్ట్ గిట్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ బిహెచ్ఎల్ అండర్టేకింగ్ కంపెనీస్ గిట్ట సిఎస్ఆర్ 2% ఖర్చు పెడతారు. ఈ మధ్యన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ మధ్యన 2 సంవత్సరాల కాలం నుంచి 2.5 సంవత్సరాల కాలం నుంచి సిఎస్ఆర్ ఫండ్ అనేది పటంచెరు దాటిపోతూ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మేము కాలుష్యమేమో మాకు, రోగాలు మాకు, అభివృద్ధి ఏమో మిగతా కాన్స్టిట్యున్సీలో. అది కాదు. ఈ తెలంగాణ వచ్చి రావడానికి కారణం ఏంది? మన నీళ్లు, మన విధులు, నిధులు, నియామకాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ చట్టంలో పొందుపరిచిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో పొలిమేర దాటిపోతూ ఉన్నది. దయచేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జిల్లా మంత్రి గారు దామోదర్ గారు పెద్ద మనసు చేసుకొని పటంచెరు నియోజకవర్గానికి వర్తించేటట్టు చేయాలని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాను. ఆయన కూడా కలిసి లెటర్ ఇస్తాను నేను. ఎందుకంటే పటంచెరు అంతా అర్బన్ ఏరియా అయిపోయింది. హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉన్నాం. మున్సిపాలిటీలు అయిపోయినాయి. గ్రౌండ్లు కావాలి, పార్కులు కావాలి, కాలేజీలు కావాలి. పెద్ద మనసుతో దామోదర్ రాజనరసింహ గారు పటంచెరు నియోజకవర్గానికి వదిలి ఇండస్ట్రీ వాళ్ళ మీద ప్రెషర్ వేసి పక్కదారి పట్టకుండా నియోజకవర్గానికి ఖర్చు పెట్టే విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలని చెప్పి నేను పర్సనల్గా వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. కలెక్టర్ గారిని, దామోదర్ రాజనరసింహ గారు. కమలాసన్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించిన చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన గిట్ట కలవడం జరుగుతుంది. అవసరమంటే ముఖ్యమంత్రి గారు గిట్ట కలిసి పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి ఖర్చు పెట్టే విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. చనిపోతూ ఉన్నారు, క్యాన్సర్ బీమార్తో చనిపోతూ ఉన్నారు. మహిళలు రొమ్ము క్యాన్సరు, మన గర్భసంచి క్యాన్సర్తో వచ్చి చనిపోతూ ఉన్నారు. ఇది రిపోర్ట్ రాయడం జరిగింది. అది గిట్ట రిపోర్ట్ నేను కలెక్టర్ సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రిపోర్ట్ ప్రకారంగానే సుప్రీంకోర్టు డ్రింకింగ్ వాటర్, ఫ్రీ డ్రింకింగ్ వాటర్ మనకు 15 సంవత్సరాల కిందనే మనకు అందియాలని చెప్పి ప్రభుత్వానికి డైరెక్షన్స్ రావడం జరిగింది. ఈ మధ్యన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు పాతది 100 పడకలు, ఇప్పుడు 200 పడకలు, 300 పడకల ఆసుపత్రికి 300 కోట్ల రూపాయలు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ దాని ఫౌండేషన్ వేసి ఎండింగ్లో ఉన్నది. అది కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పోతున్నాయి అందోల్ కానీ, వరంగల్ కానీ, ఇక్కడ నల్గొండ కానీ చాలా కాన్స్టిట్యున్సీలకు తరలిపోతున్న బాధతోనే ఈరోజు రావడం జరిగింది. మినరల్ ఫండ్ క్రెషర్ కోరీల ఫండ్ సంవత్సరానికి 30 కోట్లు వస్తుంది. అది మొత్తం ఆ కోరీలన్నీ పటంచెరు నియోజకవర్గం ఉన్నాయి. లగడారం, మాదారం, కాజీపల్లి మొత్తం అక్కడనే ఆ ప్రాంతంలో ఉన్నాయి. అది మినరల్ ఫండ్ గిట్ట ఇప్పటిదాకా రూపాయి ఖర్చు పెడతలేదు. ఎక్కడ పోతుందో అర్థమవుతలేదు. మొన్న పేపర్లో గిట్ట ఒక పేపర్లో పెద్ద ఆ పేపర్ రావడం జరిగింది. దాని గిట్ట మినరల్ ఫండ్ ఏ ప్రాంతంలో డ్యామేజ్ జరుగుతుందో ఆ ప్రాంతంలో బ్లాస్టింగ్ చేస్తే సొంత ఇండ్లు, భవనాల వంటి బీటలు వారి పర్రెలు వాసి పలిపోతూ ఉన్నాయి. నష్టపోతుంది అక్కడ. కాబట్టి దాని గిట్ట మీరు దయచేసి ప్రభుత్వానికి కళ్ళు తెరిచే విధంగా, ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా పత్రికా సోదరులు సహకరిస్తారని మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యేరం కానీ, పటాన్చెరు కానీ, గడ్డపోతారం కానీ, బొల్లారం కానీ, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో జరుగుతున్న కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పిల్లల చదువులు చక్కగా విద్యావంతులు, బుద్ధిమంతులై పై చదువులకు పోయి వారు ముందుకు పోవాలంటే వీళ్ళు తప్పకుండా కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు, ప్రభుత్వం సహకరించి పెద్ద మనసుతో పటంచెరు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి, నిజమైన ప్రజల మీద ప్రేమ అటువంటిది ఉంటే పటంచెరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని సిఎస్ఆర్ ఫండ్ అనేది అక్కడ ఖర్చు పెట్టి దాన్ని దత్తత తీసుకోవాలని చెప్పి ఇండస్ట్రీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ టోటల్గా ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కలిసి పటంచెరు నియోజకవర్గాన్ని ప్రతి విషయంలో కేర్గా తీసుకొని దత్తత తీసుకొని ఈ నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను.